హాయ్ అండి, నా పేరు వాసంతి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ పర్సన్ మనసులో ఉండే ఫీలింగ్స్ ఏంటి అనేది చెప్తానండి. ఇది జనరల్ రీడింగ్ అండి. ఏ జెండర్కైనా ఇది కనెక్ట్ అవుతుంది అనమాట. చూసేది మెయిల్ అయినా ఫీమేల్ అయినా, మ్యారేజ్ అయిన వాళ్ళైనా, మ్యారేజ్ కాని వాళ్ళైనా, ఎవరైనా ఎవరి కోసమైనా చూడొచ్చు అనమాట. మీకు గనక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పై నా నెంబర్ని ఇస్తానండి, మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. పర్సనల్ రీడింగ్ అనేది ఛార్జబుల్ అండి, మనీ పే చేయాల్సి ఉండిద్ది. పర్సనల్ రీడింగ్లో నేమ్ల మీద, పేర్ల మీద తీసే రీడింగ్ పర్సనల్ రీడింగ్ అనమాట. పేర్ల మీద తీసే రీడింగ్లో మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారా రారా, లేదా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారా, వాళ్ళ లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారా, వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇవన్నీ మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు అనమాట పర్సనల్ రీడింగ్లో. అయితే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఇక్కడ వచ్చే మెసేజ్లు కనుక మీకు కనెక్ట్ అయితే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్సనల్ రీడింగ్ మీరు చెక్ చేసుకోవచ్చండి. ఇది కేవలం రిలేషన్షిప్స్ మాత్రమే కాదండి, మీ కెరియర్ గురించి, జాబ్ గురించి, హెల్త్ గురించి, బిజినెస్ గురించి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి, మ్యారేజ్ గురించి, స్టడీస్ గురించి, క్వశ్చన్ ఏదైనా పర్లేదనమాట, అడిగి మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడైతే నేను చెప్తాను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది. వాళ్ళ ఆ హిడెన్ ఫీలింగ్స్, వాళ్ళు ఏం దాచిపెట్టారో, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా నేను చెప్తాను ఇక్కడ రీడింగ్లో. వీడియో చూసే ముందు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయండి. మీ ఎనర్జీస్ కనెక్ట్ అయితే మీకు సంబంధించిన మెసేజ్లు కూడా ఈ రీడింగ్లో రావచ్చు అనమాట. ఇప్పుడైతే నేను చెప్తాను మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి అనేది, వాళ్ళు ఏం దాస్తున్నారు మీ దగ్గర అనేది. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. ఫస్ట్ ఇక్కడ మెసేజ్లు పెడతానండి. పెట్టిన తర్వాత రీడింగ్ క్లారిఫికేషన్ ఏంటి అనేది నేను తీస్తాను టారో డెక్ నుంచి. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ వచ్చిన మెసేజ్లు అయితే ఈ విధంగా ఉన్నాయండి. వీటి క్లారిఫికేషన్ ఇస్తాను నేను. ఫస్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే, సో మెనీ థింగ్స్ రిమైండ్ మీ ఆఫ్ యూ అని చెప్తున్నారు. అంటే ఏం చెప్తున్నారంటే, చాలా విషయాలు నిన్ను గుర్తు చేస్తున్నాయి అని చెప్తున్నారండి. చాలా విషయాలంట వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారంట మీ గురించి ఎక్కువగా. చాలా విషయాల్లో మీరు వాళ్ళకి గుర్తొస్తున్నారంట, ఆ విధంగా చెప్తున్నారంట. అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుంది. దీని క్లారిఫికేషన్ ఏంటి అనేది నేను తీస్తాను. నేను ఇక్కడ కార్డ్స్ని షఫుల్ చేస్తున్నాను. చేసేటప్పుడు మీరు మీ పర్సన్ గురించి ఆలోచించండి, వాళ్ళ నేమ్ను అనుకోండి, ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయండి. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు, ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారు, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ఫస్ట్ మెసేజ్కి తీద్దామండి. చాలా విషయాలు నిన్ను గుర్తు చేస్తున్నాయి అని అంటున్నారు. ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది, చాలా విషయాలు నిన్ను గుర్తు చేస్తున్నాయి అని అంటున్నారు. ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది, చాలా విషయాలు నిన్ను గుర్తు చేస్తున్నాయి అని అంటున్నారు. ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. చాలా విషయాలు నిన్ను గుర్తు చేస్తున్నాయి అని ఎందుకు అంటున్నారు, ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది. ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. చాలా విషయాలు నిన్ను గుర్తు చేస్తున్నాయని ఎందుకు అంటున్నారు.
ఇక్కడ చూడండి వీళ్ళు చాలా చాలా ఎమోషనల్ అయ్యారనేది చూపిస్తుంది అనమాట. వీళ్ళు దూరం అయినప్పటి నుంచి మీకు చాలా ఎమోషనల్ అవుతున్నారనేది చూపిస్తుంది అనమాట. మీ విషయాలు చాలా గుర్తొస్తున్నాయంట. మీరు వాళ్ళకు దూరం అయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళే మీకు దూరం అయి ఉండొచ్చు అండి. అటువంటి ఎనర్జీ చూపిస్తుంది. దానివల్ల వాళ్ళకి చాలా గుర్తొస్తున్నారు, మీరు చాలా గుర్తు చేసుకుంటున్నారు అనేది నాకైతే చూపిస్తుంది అనమాట. ఎలా అయినా సరే మీ రిలేషన్లోకి మళ్ళీ రావాలని చూస్తున్నారు అనేది కనిపిస్తుంది అనమాట. కొన్ని ఫైట్స్ జరిగినా సరే, యుద్ధాలు ఏమైనా అంటారు కదా, అవి సిచ్యువేషన్స్ జరిగినా సరే వీళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని చూస్తున్నారు. వీళ్ళకి చాలా లైఫ్ లెసన్స్ కూడా నేర్చుకున్నారనేది చూపిస్తుందండి. అటువంటి ఎనర్జీ చూపిస్తుంది అనమాట. చాలా ఎదురు దెబ్బలు తిన్నారు అనేది కూడా నాకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట. మెసేజ్ అయితే ఆ విధంగా వస్తుందండి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే, జస్ట్ బీయింగ్ నెవర్ ఈజ్ ఇంటాక్సికేటింగ్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంటే ఏం చెప్తున్నారు అంటే, నీ దగ్గర ఉండడం చాలా మత్తు అనిపిస్తుంది అంట వాళ్ళకి. మీతో ఉండడం చాలా మత్తుగా అనిపిస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ వచ్చే మెసేజ్ అయితే ఆ విధంగా ఉందండి. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. చెప్పేది నేనే అయినా చెప్పించేది మీరే అవ్వాలి. యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. నీ దగ్గర ఉండడం మత్తుగా ఉంది అని ఎందుకు అంటున్నారు? ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది? నీ దగ్గర ఉండడం మత్తుగా ఉంది అని ఎందుకు అంటున్నారు? ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది? దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ప్లీజ్. క్లారిఫికేషన్ ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. ఇక్కడ చూడండి, చాలా చాలా సంతోషం, హ్యాపీనెస్. మీతో ఉంటే చాలా హ్యాపీ, కుటుంబంతో ఉన్న ఫీలింగ్ అయితే వాళ్ళకు ఉండిద్ది అనమాట. అటువంటి మెసేజ్ చూపిస్తుంది. అది ఈ కుటుంబం కావచ్చు, మీరు లేదంటే మీతో ఉంటే అటువంటి ఫీలింగ్ అయితే వీళ్ళకు ఉంటుంది అనేది చూపిస్తుంది అనమాట. అలాగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు అనమాట. ఒకవేళ ఫ్యామిలీగా అయితే మీతోటి ఫ్యామిలీగా ఇమాజినేషన్ కూడా వాళ్ళు చేసుకుంటున్నారని చూపిస్తుంది. చాలా చాలా హార్ట్ సిచ్యువేషన్, చాలా బాధపడ్డారనేది నాకైతే ఇక్కడ చూపిస్తుందండి. మీ రిలేషన్లోకి మధ్యలో ఎవరైనా కూడా దూరి ఉండొచ్చు. అటువంటి ఎనర్జీ కూడా నాకైతే కనిపిస్తుంది. లేదంటే మీ రిలేషన్ చెడిపోయినందుకు వీళ్ళు చాలా బాధపడుతున్నారు అనేది కూడా నాకైతే ఇక్కడ చూపిస్తుంది. ఉంటేనే తీసుకోండి. ఎవరైనా మధ్యలో వచ్చుంటే ఆ పర్సన్ ఎవరైనా కావచ్చండి, వాళ్ళ వల్ల కూడా వీళ్ళు బాధపడుతున్నారు అనేది కూడా చూపిస్తుంది. లేదంటే అండి మీరు ఇద్దరు విడిపోయినందుకు కూడా వీళ్ళు బాధపడుతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఏదో ఒక పర్సన్ ఉన్నారనేది కూడా నాకైతే ఇక్కడ వస్తుంది అనమాట. మెసేజ్ అయితే ఆ విధంగా వస్తుంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుందంటే, ఐ కుడ్ నాట్ లెట్ యూ గెట్ క్లోజ్ టు మీ అని చెప్పి చెప్తున్నారు. నేను నిన్ను నా దగ్గరికి రానివ్వలేకపోయాను అంటున్నారు. వీళ్ళే మిమ్మల్ని వాళ్ళ దగ్గరికి రానివ్వలేకపోయారంట. ఈ థర్డ్ పర్సన్ వల్ల కూడా రానివ్వలేకపోయి ఉండొచ్చండి. అటువంటి ఎనర్జీ అయితే నాకు చూపిస్తుంది. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. చెప్పేది నేనే అయినా చెప్పించేది మీరే అవ్వాలి. యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. నేను నిన్ను నా దగ్గరికి రానివ్వలేకపోయాను అని ఎందుకు అంటున్నారు? ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది? దీనికి యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. నేను నిన్ను నా దగ్గరికి రానివ్వలేకపోయాను అని ఎందుకు అంటున్నారు? ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది? ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. చెప్పేది నేనే అయినా చెప్పించేది మీరే అవ్వాలి. యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్. నేను నీ దగ్గరికి రానివ్వలేకపోయాను అని ఎందుకు అంటున్నారు? చాలా చాలా మీరు ఎమోషనల్ అయ్యారని కూడా చూపిస్తుందండి. ఈ వ్యక్తి మిమ్మల్ని వాళ్ళ దగ్గరికి రానివ్వకపోవడం వల్ల మీరు చాలా బాధపడ్డారు, హట్ అయ్యారు అనేది కూడా చూపిస్తుంది అనమాట. ఇక్కడ మెసేజ్ అయితే నాకు ఆ విధంగా చూపిస్తుందండి. ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం ఉంచడం వల్ల మీరు చాలా చాలా ఎమోషనల్ పెయిన్ అనుభవిస్తున్నారు అనేది నాకైతే చూపిస్తుంది. ఎప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి ఈ పర్సన్ వస్తారు అనే విధంగా మీరు ఎదురు చూస్తున్నారు అనేది నాకైతే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. మెసేజ్లు అయితే ఆ విధంగా వస్తున్నాయండి. వీళ్ళు ఇన్మెచ్యూర్గా బిహేవ్ చేసి ఉండొచ్చండి మీతోటి. అంటే మెచ్యూరిటీ లేకపోవడం అనమాట. అంటే ఆలోచనలన్నా మెచ్యూరిటీ లేకపోయి ఉండాలి ఈ పర్సన్కి. లేదంటే ఈ పర్సన్ ఒకవేళ మీకైనా ఏజ్లో చిన్నవారైనా అయి ఉండాలి. అలాంటి ఎనర్జీ చూపిస్తుంది. ఇక్కడ ఆడ మగ అని కాదండి. మీరు ఎవరు చూస్తున్నారో దానికి ఆపోజిట్ జెండర్ని మీరు తీసుకోవాలన్నమాట. అటువంటి ఎనర్జీ చూపిస్తుంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది ఇక్కడ అంటే, యు వర్ ది బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్ అని చెప్పి చెప్తున్నారు. అంటే ఏం చెప్తున్నారంటే, నువ్వు నా జీవితంలో అత్యుత్తమైన వ్యక్తివి అని చెప్పి చెప్తున్నారు. మీరంటే వాళ్ళ జీవితంలో స్పెషల్ అయిన పర్సన్గా వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది? ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. నువ్వు నా జీవితంలో అత్యుత్తమమైన వ్యక్తివి అని ఎందుకు అంటున్నారు? ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది? దీనికి యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ గ్రాటిట్యూడ్ ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది,
నువ్వు నా లైఫ్లో అత్యుత్తమమైన వ్యక్తివి అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది? ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. మెసేజ్ ఇక్కడ ఎందుకుంది? జస్టిస్, న్యాయం జరుపుకోవాలని చూస్తున్నారనమాట. మీరు చాలా స్పెషల్ అనుకుంటున్నారు. ఏ విధంగా అయినా సరే వాళ్ళ లైఫ్కి న్యాయం చేసుకోవాలనుకుంటున్నారు, మీకు ఒక న్యాయం చెయ్యాలని అనుకుంటున్నారు అనేది చూపిస్తుంది. కొంతమంది ప్రజెంట్ కర్మని ఫేస్ చేస్తున్నారు అనేది కూడా నాకైతే ఇక్కడ చూపిస్తుందండి. మీలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం వాళ్ళ దురదృష్టంగా వాళ్ళు భావిస్తున్నారు అనమాట. అటువంటి ఎనర్జీ నాకు ఇక్కడ చూపిస్తుంది. ఎలా అయినా సరే న్యాయం చెయ్యాలని అనుకుంటున్నారు అనేది చూపిస్తుంది. ఫాస్ట్లో ఈ వ్యక్తి కనుక మీకు సరైన న్యాయం చెయ్యకపోతే ఇప్పుడు చెయ్యాలని చూస్తున్నారు, మిమ్మల్ని పక్కన పెట్టుంటే ఇప్పుడు చెయ్యాలని చూస్తున్నారు మీకు న్యాయం అనేది నాకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట. అటువంటి మెసేజ్ వస్తుందండి. వీళ్ళు చేసిన పాపాలకి తప్పులకి అండి వీళ్ళు కొన్ని దాన ధర్మాలు కూడా చేస్తున్నారు అనేది చూపిస్తుంది. అటువంటి మెసేజ్ కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. మెసేజ్లు అయితే ఆ విధంగా వస్తుంది. ఎవరినైనా హెల్ప్ తీసుకోవడం, మాట సహాయం, లేదంటే వీళ్ళైనా ఎవరికైనా హెల్ప్ చేయడం అనమాట. మాట కానీ లేదంటే డబ్బు సహాయం కానీ అటువంటి ఎనర్జీస్ కూడా నాకు ఇక్కడ చూపిస్తున్నాయి అనమాట. నెక్స్ట్ చూద్దామని నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది ఇక్కడ అంటే యూ విల్ బీ టుగెదర్ అగైన్ అని చెప్పి చెప్తున్నారు. అంటే ఏం చెప్తున్నారంటే మనం మళ్ళీ కలిసే ఉంటామని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే మళ్ళీ మీరు కలిసే ఉంటారు, రిలేషన్లోకి మళ్ళీ మీతోటి ఉంటారు, వాళ్ళు వస్తారు అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది? మనం మళ్ళీ కలిసే ఉంటామని ఎందుకు అంటున్నారు? ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది? మనం మళ్ళీ కలిసే ఉంటాం అని ఎందుకు అంటున్నారు? ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది? దీనికి యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. మనం మళ్ళీ కలిసే ఉంటాం అని ఎందుకు అంటున్నారు? ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది? దీని క్లారిఫికేషన్ ఇవ్వండి. మనం మళ్ళీ కలిసే ఉంటామని ఎందుకు అంటున్నారు? ఇక్కడ వచ్చేసి స్పై చేస్తున్నారండి. వీళ్ళు మిమ్మల్ని చాలా చాలా అబ్జర్వ్ చేస్తున్నారు, గమనిస్తున్నారు అనేది నాకైతే ఇక్కడ ఎక్కువ చూపిస్తుంది అనమాట. ఈ వ్యక్తి గమనిస్తున్నారు, మీరు ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారని, మీ ప్రతి కదలికని వీళ్ళు చూస్తున్నారు, గమనిస్తున్నారు అనేది చూపిస్తుంది. లేదంటే మీ గురించి ఎవరి ద్వారా అయినా తెలుసుకోవడం కూడా ఏదో జరుగుతుంది అనేది నాకైతే ఇక్కడ కనిపిస్తుందండి. బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ వీళ్ళ లైఫ్లో ఇంకే వ్యక్తి ఉంటే వాళ్ళని మిమ్మల్ని బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నారు. అది సిచ్యువేషన్ అవ్వచ్చు, లేదా ఇంకో అదర్ పర్సన్ అవ్వచ్చు, ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం అవ్వచ్చు, ఏదైనా సరే సంథింగ్ అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలని చూస్తున్నారు అనేది నాకైతే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. మెసేజ్ అయితే ఆ విధంగా వస్తుందండి ఇక్కడ. నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే ఇక్కడ ఐ నో దట్ ఐ క్రాస్డ్ ది లైన్ విత్ యూ అని చెప్పి చెప్తున్నారు. అంటే ఏం చెప్తున్నారంటే నాకు తెలుసు నేను నీతో గీత దాటానని అని చెప్పి చెప్తున్నారు అనమాట. వాళ్ళ హద్దులు వాళ్ళు క్రాస్ చేశారు అని చెప్తున్నారు అనమాట. వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేశారు అనేది వాళ్ళకి మీకు చెప్తున్నారండి. ప్లీజ్ యూనివర్స్ ఏంజెస్ అది మీతో కొట్లాడడం అంటే మిమ్మల్ని బాధ పెట్టడం విషయం అవ్వచ్చు, లేదంటే వాళ్ళు ఇంకా ఎవరినైనా పర్సన్ని చూస్ చేసుకొని ఉండొచ్చు. ఏ విధంగా అయినా సరే మిమ్మల్ని వీళ్ళు హద్దులు దాటి బాధ పెట్టారనేది చూపిస్తుంది అనమాట. అటువంటి మెసేజ్ అనేది నాకు ఇక్కడ వస్తుందండి. ప్లీజ్ యూనివర్స్ ఏంజెల్స్ ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. దీనికి క్లారిఫికేషన్ ఇవ్వండి. నాకు తెలుసు నేను నీతో నీ గీత దాటానని నాకు తెలుసు అని అంటున్నారు. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. నాకు తెలుసు నేను గీత దాటానని అని ఎందుకు అంటున్నారు? ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది? ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. నాకు తెలుసు నేను నీతో గీత దాటానని ఎందుకు అంటున్నారు? ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది? ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్. ఏస్ ఆఫ్ కప్స్. వీళ్ళు చాలా లోపల ఎమోషనల్ అవుతున్నారండి, చాలా చాలా ఓవర్ ఎమోషనల్ అవుతున్నారు అనేది కూడా నాకైతే చూపిస్తుంది. ఇప్పుడు వీళ్ళకి తెలుస్తుందండి ఎవరు ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది చాలా. అందుకే ఇప్పుడు మీ మీద ఎక్కువగా ప్రేమను గురిపిస్తున్నారు అన్నట్లు చూపిస్తున్నారు అనమాట. అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుందన్నమాట. లేదంటే మీ విషయంలో వీళ్ళు ఫాస్ట్ నుంచి మీ లైఫ్లో ఇంకెవరు పర్సన్ లేరు, ఈ పర్సనే అయితే వీళ్ళు చాలా ఎమోషనల్గా మీతోటి అప్పటి నుంచి ఇప్పటికీ అదే ఫీలింగ్లో ఉంటున్నారు, అదే ఓవర్ ఎమోషనల్ అవుతున్నారు అనేది నాకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ చాలా అండి వాళ్ళు చాలా మమ్మల్ని మీ దగ్గర కొన్ని విషయాలు దాచిపెట్టచ్చు, మీ నుంచి దూరంగా వెళ్ళొచ్చు, ఇట్లాంటి ఎనర్జీస్ కూడా చూపిస్తుంది. దాపరికం ఏదో చేశారనేది చూపిస్తుంది అనమాట. అటువంటి ఎనర్జీస్ కూడా నాకు అంటే కొంచెం చీటింగ్ ఎనర్జీ కూడా చూపించిందండి. వీళ్ళు ఆ విధంగా మాటలు దాయడం కానీ ఏదో ఒకటి దొంగ మాటలు మాట్లాడడం కానీ ఇదేదో చేశారు అనేది కూడా నాకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట. మెసేజ్ అయితే ఆ విధంగా వస్తుంది. నెక్స్ట్ మెసేజ్ చూద్దాం.
ఐ లెఫ్ట్ వెన్ ఐ సా యూ విత్ సమ్ వన్ అని చెప్పి చెప్తున్నారు. అంటే ఏం చెప్తున్నారు అంటే నిన్ను ఎవరితో అయినా చూసినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారంట. మిమ్మల్ని అనుమానం కూడా అనుమానించుంటారండి. మీరంటే ఎవరితోనో చూసినప్పుడు మిమ్మల్ని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారంట. అటువంటి మెసేజ్ చెప్తున్నారన్నమాట. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది? ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. నిన్ను ఎవరితో అయినా చూసినప్పుడు నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను అని ఎందుకు అంటున్నారు? ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది? నిన్ను ఎవరితో అయినా చూసినప్పుడు నేను అక్కడ లేను, అక్కడ లేరంట, వాళ్ళు వెళ్ళిపోయారంట, తప్పించుకొని పోయారనమాట. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ అసలు ఏంటి నిజం ఏంటి అనేది వాళ్ళు ఏమి అడగలేదు, దూరంగా వెళ్ళిపోయారు, మిమ్మల్ని దూరం కూడా పెట్టినట్టు అనిపిస్తుంది అనమాట. ఇక్కడైతే మెసేజ్ ఆ విధంగా వస్తుంది. వాళ్ళకి మీ మీద అనుమానం కూడా ఉంది అనేది కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది? నిన్ను ఎవరితో అయినా చూస్తే అంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అనమాట. మీరు ఎవరితో అయినా మాట్లాడడం కానీ అటువంటిది వాళ్ళకి నచ్చదు అన్నట్లుగా చెప్తున్నారు. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది? ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. వీళ్ళకి ఏం అర్థం కావట్లేదండి. మీ మధ్య దూరం వస్తుంది, డిస్టెన్స్ అవుతుంది అనేది చూపిస్తుంది అనమాట. మీరు ఎవరితోనైనా మాట్లాడితే వీళ్ళు ఆ ఫీల్ అవుతున్నారు అనమాట. వీళ్ళకి ఎక్కడ దూరం అవుతారో అనే విధంగా కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు అనేది కనిపిస్తుంది అనమాట. మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు అనమాట. మీ లైఫ్లో ఇంకెవరు ఆప్షన్ ఉండకూడదు, రెండో ఆప్షన్ ఉండకూడదు అని వీళ్ళు కోరుకుంటున్నారు అనేది నాకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట. మెసేజ్ అయితే ఆ విధంగా వస్తుందండి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే ఐ లాస్ట్ మై సెల్ఫ్ ఫర్ ఏ లిటిల్ వైల్ అని చెప్పి చెప్తున్నారు. అంటే ఏం చెప్తున్నారు అంటే నేను కొద్దిసేపు నేను కోల్పోయాను అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు అనుమానించి మిమ్మల్ని బాధపెట్టి వాళ్ళు బాధపడి కాసేపు వాళ్ళే కోల్పోయారంట. అటువంటి ఎనర్జీ చూపిస్తుంది అనమాట. వాళ్ళకి అనిపించి ఉంటుందండి మిమ్మల్ని అనుమానించడం తప్పని, కానీ వాళ్ళు తర్వాత తెలుసుకొని ఉంటారనమాట. ఆ టైంలో వాళ్ళు అలా చేసినందుకు కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనేది నాకైతే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది? ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్. గ్రాటిట్యూడ్. నేను కొద్దిసేపు నేను కోల్పోయానని చెప్పి చెప్తున్నారనమాట. నేను కొద్దిసేపు నేను కోల్పోయాను అని చెప్పి చెప్తున్నా. వాళ్ళ కొద్దిసేపు వాళ్ళే కోల్పోయారంట. మనిషికి పేషెన్స్ ఉండాలి కదండి. ఆ టైంలో వాళ్ళు అలా ప్రవర్తించడం తప్పని వాళ్ళకు కూడా తెలుసు అనమాట. అందుకే వాళ్ళు ఆ మాట అంటున్నారు. ఆ మెసేజ్ వస్తుంది. వాళ్ళు కొద్దిసేపు వాళ్ళే కోల్పోయారు. అంటే తప్పు చేయడం అనమాట. తప్పు చేసి వాళ్ళు అంటే ఆ టైంలో కొంచెం ఓర్పు కానీ పట్టుకొని ఉంటే మీరు వాళ్ళకు దూరం అయ్యే వాళ్ళు కాదని వాళ్ళ ఫీలింగ్ అండి. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది? ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్. నేను కొద్దిసేపు నేను కోల్పోయాను అని ఎందుకు అంటున్నారు? ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది? ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. ఇక్కడ చూడండి, చాలా సంతోషం మీతోనే, వాళ్ళకు చాలా సంతోషం, ఆనందాన్ని వాళ్ళు కోల్పోయారు అన్నట్లుగా చెప్తున్నారు అనమాట. మంచి మీతోటి ఉంటే చాలా సెలబ్రేటివ్గా అనిపిస్తుంది అనమాట. మీతో కలిసి ఫంక్షన్లకు కూడా వెళ్ళి ఉండొచ్చండి వీళ్ళు. అటువంటి ఎనర్జీ చూపిస్తుంది అనమాట. అవన్నీ ఇప్పుడు వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు అనేది కనిపిస్తుంది అనమాట. కానీ ఇప్పుడు వాళ్ళకి కాళ్ళు చేతులన్నీ కట్టేసినట్టు ఫీల్ అవుతున్నారు అనమాట. బంధించబడ్డారు అనే ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. లేదంటే మీరు కూడా రావట్లేదు వాళ్ళ లైఫ్లోకి అనే విధంగానే ఫీల్ అవుతూ ఉండాలి. అటువంటి ఎనర్జీ చూపిస్తుందండి. వాళ్ళు మాత్రం మీ లైఫ్లో నుంచి వెళ్ళలేకపోతున్నారు అనేది చూపిస్తుంది. పర్సన్కి ధైర్యం లేకపోయినా చుట్టి పడేసినట్టు అనిపిస్తుంది అనమాట ఈ పర్సన్కి. అంటే ధైర్యము దాన్ని ఫేస్ చేసి ముందుకు రాలేకపోతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. అంటే అండి వీళ్ళకి బాగా కొంచెం భయం ఎక్కువగా ఉంది అనేది చూపిస్తుంది అనమాట. అందువల్ల కూడా ఎటువంటి డెసిషన్ తీసుకోలేకపోతున్నారు, అలానే మిమ్మల్ని కోల్పోలేకపోతున్నారు అనేది కూడా నాకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట. మెసేజ్ అయితే ఆ విధంగా వస్తుందండి. ఇక్కడ చూద్దాము. ఐ హిడ్ హూ ఐ రియల్లీ యామ్ ఫ్రమ్ యూ అని చెప్పి చెప్తున్నారు. అంటే ఏం చెప్తున్నారంటే నేను నిజంగా ఎవరో మీ నుండి దాచిపెట్టాను అంటున్నారు. వాళ్ళు అసలు ఎవరనేది కూడా మీకు చెప్పకుండా కొన్ని విషయాలు వీళ్ళు దాచారు అనేది చూపిస్తుంది అనమాట. అటువంటి మెసేజ్ కూడా ఇక్కడ కనిపిస్తుందండి. మెసేజ్లు అయితే ఆ విధంగా వస్తున్నాయి అనమాట. ఇదండి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.